హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో యమ్మీ లంచ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఎగ్స్. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఆప్షనల్ అండి. సో కొంచెం ఆయిల్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా సాటే చేసుకోవాలి. అందులోనే క్యాబేజ్, క్యారెట్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్ తగినంత యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్, క్యారెట్ ఫుల్గా ఉడకకూడదండి, జస్ట్ సెమీ కుక్ అయితే చాలు. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఒక వేరే ప్యాన్లో ఎగ్స్, సాల్ట్, పెప్పర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. సో అందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను, కానీ లాస్ట్లో యాడ్ చేయడం బెటర్ అండి. ఇక్కడ యాడ్ చేయడం వల్ల కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ స్టిక్కీ అయ్యాయి. సో అందులోనే ఇందాక తీసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ కూడా కలుపుకునేసి సాల్ట్, పెప్పర్ బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తర్వాత ఇందులో ఉడికిచ్చిన రైస్ వేసి కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పెప్పర్ యాడ్ చేయడమే అండి. నేనైతే ఏ సాసెస్ యాడ్ చేయలేదు. చూసారా, యమ్మీ లంచ్ రెడీ. టేక్ కేర్ అండి, బాయ్.